బిర్యానీకి సరిపడా కారం పొడిని తీసుకోవాలన్నప్పుడు ఎండుమిర్చిలో చాలా రకాలు ఉంటాయి. అయితే పురుగు పట్టకుండా ఉండాలంటే కాటన్ క్లాత్ను ఇలా కట్ చేసుకొని ఇంగువను వేసిన తర్వాత ఈ క్లాత్ని ఇలా మూట కట్టి ఈ కారం పొడిలో వేసుకోవాలి. చేయడం వలన కారం పొడి అనేది రంగు కూడా మారకుండా ఉంటుంది. క్యాబేజీని మనము కర్రీ వండుకునేటప్పుడు ఇలా కొద్దిగా స్మెల్ వస్తుంది కదా, ముందుగా మనము దీంట్లో సాల్ట్ను పసుపును వేసి వాటర్ కూడా మునిగేంత వరకు వేసుకొని స్టవ్ పైన ఈ క్యాబేజీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాం అనుకోండి, క్యాబేజీల నుంచి వచ్చే స్మెల్ అనేది అసలుకే రాజు కానీ బాదం కానీ ఏదైనా మనము గార్నిష్ కోసం సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా చిన్నగా సీజర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేసాం కదండి, అప్పుడు ఇవి గట్టిగా ఉండటం వలన ఇవి చిన్న చిన్న పీసెస్గా వస్తాయి. అలా కాకుండా మనము కొబ్బరి తురిమే దానితో ఇలా చిన్నగా మనము ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా తురుముకోవచ్చు. ఏదైనా స్వీట్స్లోకి కానీ లేదా పైన గార్నిష్ కోసం చేయాలంటే ఇలా సన్నగా తురుముకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. రెబ్బలపై ఉండే పొట్టు వేస్ట్ అని పడేస్తాం, కానీ దీన్ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ముందుగా ఈ పొట్టును కొబ్బరి చిప్పలో కానీ లేదా ఇలాంటి మట్టి ప్రమిదలో వేసుకోవాలి. దీంట్లో 3 నుంచి 4 వరకు లవంగాలను వేసి ఇలా అగ్గిపుల్లతో వెలిగించేసేయండి. వెల్లుల్లి పొట్టు తడిగా ఉందనుకోండి అస్సలకే వెలగదు కదా, నేను దీంట్లో ఒక హారతి కర్పూర బిళ్ళను పెట్టేసి ఇలా వెలిగించేసానండి. అప్పుడు ఈజీగా ఈ పొట్టుకు ఫైర్ అనేది వస్తుంది. దీన్ని బెడ్రూమ్ లో కానీ హాల్లో కానీ నైట్ పూట దోమలు ఎక్కువగా కుట్టేస్తున్నప్పుడు ఆ ప్లేస్లో పెట్టేసామనుకోండి, ఈ ఘాటైన స్మెల్కి దోమలు అనేవి అస్సలకే రావండి. కెమికల్ లాంటివి వాడటం కంటే ఇలా ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని క్లీన్ చేసుకోవాలంటే చాలామంది రకరకాల లిక్విడ్ని యూజ్ చేస్తారండి. అలాంటిది ఏది అవసరం లేకుండా ఒక నిమిషంలో మిక్సీని క్లీన్ చేసుకోవాలంటే వెనిగర్ ఉంటే చాలు. చాలా తక్కువ టైంలో ఈజీగా మిక్సీని క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మిక్సీ అనేది ఇలా పూర్తిగా జిడ్డు పట్టేసింది. దీన్ని క్లీన్ చేసుకోవడానికి నేను ఇక్కడ ముందుగానే వెనిగర్ని మిక్సీ లోపట వేసేయండి. ఇలా వేయటం వలన త్వరగా నానిపోతుందండి. క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులభం అవుతుంది. ఇలా వేసేసిన తర్వాత మీరు ఏ క్లాత్తో అయితే మిక్సీని క్లీన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ క్లాత్ను కూడా తీసుకొని ఆ క్లాత్ పైన కూడా కొద్దిగా వెనిగర్ని వేసేయండి. తడిపేసిన క్లాత్తో ఇలా మిక్సీ మొత్తం కూడా చుట్టూ కూడా క్లీన్ చేసుకోండి. కిచెన్లో మీరు వెనిగర్తో మిక్సీనే కాదండి, స్టవ్ని కానీ వెనుక ఉన్న టైల్స్ని దేనైనా క్లీన్ చేసుకొని చూడండి. ఆ ప్లేస్లో బొద్దింకలు అనేవి అస్సలకే రావండి, ఎందుకంటే ఈ ఘాటైన స్మెల్కి బొద్దింకలు అనేవి పారిపోతాయి. స్క్రబ్బర్ పెట్టి రుద్దాల్సిన పని కూడా లేదండి, క్లాత్తో ఇలా అప్లై చేసే చూసారు కదండి, నీట్గా అయిపోయింది. తర్వాత నేను ఇక్కడ మిక్సీ లోపల క్లీన్ చేసుకోవడానికి ఒక పాడైపోయిన టూత్ బ్రష్ని తీసుకొని వెనిగర్ ఆల్రెడీ వేసాం కాబట్టి పూర్తిగా నానిపోతుందండి. తర్వాత బ్రష్తో ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత క్లాత్ని తీసుకొని ఇదే ప్లేస్లో ఇలా చిన్న చిన్న స్పేస్లో మనము క్లాత్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇదే క్లాత్ పైన కొద్దిగా వెనిగర్ని వేసుకున్నాక వైర్ ఉంది కదండి, ఈ వైర్ని కూడా ఇదే క్లాత్తో క్లీన్ చేసుకోండి. చూడండి, ఎక్కడ కూడా మరకలు లేకుండా ఈ మిక్సీ అనేది చాలా నీట్గా కనబడుతుంది కదండి. మా మిక్సీ అయితే బ్లాక్ కాబట్టి మీకు మరకలు అంత బాగా కనిపించలేవు, కానీ వైట్ మిక్సీ మీద కానీ వేరే కలర్ మీద అయితే మరకలు అనేవి చాలా బాగా కనబడతాయి. అప్పుడు మీరు వెనిగర్తో క్లీన్ చేసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. దేవుని గదిలో మ్యాచ్ బాక్స్ ని యూజ్ చేసినప్పుడు ఆయిల్ అంతా కూడా ఇలా అంటుకొని ఈ స్టిక్స్ అనేవి అస్సలకే వెలగవండి. పుల్లలన్నీ కూడా చాలా వేస్ట్ అయిపోతాయి కదా. మీ ఇంట్లో ఉండే వ్యాజ్లని కొద్దిగా తీసుకొని ఈ స్టిక్స్కి అప్లై చేశారనుకోండి, ఎంత ఆయిల్ అంటినా కానీ లేదా వర్షాకాలంలో తేమ వల్ల కూడా ఈ స్టిక్స్ అనేవి వెలగవు కదండి, ఇదైతే ఖచ్చితంగా వెలుగుతుందండి. వ్యాజ్లైన్ అప్లై చేసినాక ఈ అగ్గి పుల్లలు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి. సరుకులు తీసుకున్న కవర్ కానీ ఇలా కూరగాయలు తీసుకున్న కవర్లో మనము ఏదైనా తెచ్చుకున్నప్పుడు దానికి ముడిపడింది అనుకోండి, హెయిర్ ఫ్లక్కర్ని తీసుకొని దాని చివరి కొన భాగాన్ని ఇలా ముడిపడ్డ దాంట్లో పెట్టేసామనుకోండి, ఈజీగా కవర్ అనేది వచ్చేసింది. అప్పుడు కవర్ కూడా వేస్ట్ కాకుండా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ బ్యాగ్స్ వస్తాయి కదండి, దాన్ని వేస్ట్ అని పడేసాం, కానీ చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. నెట్టెడ్ బ్యాగ్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా రౌండ్గా మలుచుకున్న తర్వాత
ఇలా 2-3 మడతలు పెట్టేసుకొని మనము చేత్తో గట్టిగా ప్రెస్ చేసామనుకోండి ఆ మడతలు అనేవి పోకుండా ఉంటాయి. ఇలాంటి నెట్టెడ్ బ్యాగ్ని తీసుకొని మన ఇంట్లో ఉండే వాష్ బేసిన్ని కానీ సింక్ని కానీ కిచెన్లో వెనుక ఉండే టైల్స్ని కానీ క్లీన్ చేసుకున్నారనుకోండి ఎలాంటి జిడ్డు మరకలైనా సరేనండి చాలా ఈజీగా తొలగిపోతాయి. అంతే కదండి, మీరు కిచెన్లో స్క్రబ్బర్కు బదులుగా గిన్నెలు తోమడానికి ఇలాంటి నెట్టెడ్ బ్యాగ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. టీ కాఫీలు తాగే ఇలాంటి పేపర్ కప్స్ ఉంటాయి కదండి, ఒక పేపర్ కప్ని తీసుకున్నాను. పైన ఉండే రింగును మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ రింగును పక్కన పెట్టేసుకున్నాక ఈ పేపర్ కప్పును ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పైన మలుచుకొని తర్వాత సైడ్లో కూడా మలుచుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది. అప్పుడు ఈ పేపర్ కప్ అనేది ఇలా ఓపెన్ కాదండి. చూసారు కదండి, నీట్గా ఉంది కదా. తర్వాత మనము ఇలా కట్ చేసుకున్న రింగును ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకొని ఇలా పేపర్ కప్పుకు అతికించేసుకోవాలి. నేనైతే ఇక్కడ వైట్ ప్లాస్టర్తో అతికించేసానండి. మీరు గ్లూ గమ్ కానీ ఫెవికల్ కానీ ఏదైనా యూజ్ చేయవచ్చు. చూడండి, అందమైన చిన్న బుట్టి అనేది రెడీ అయిపోయింది కదా. దీంట్లో పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న చాక్లెట్స్ కానీ లేదా మన ఇంట్లో ఉండే చిన్న చిన్న పిన్స్ కానీ హెయిర్ పిన్స్ కానీ లేదా చిన్న చిన్న మేకులు ఉంటాయి కదండి, అలాంటి వాటినైనా కూడా ఇలా పేపర్ కప్లో వేసుకొని ఒక దగ్గర పెట్టేసామనుకోండి చాలా నీట్గా ఉంటాయి. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి వెతకాల్సిన పని కూడా ఉండదు. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, చాలా రకాల షాపింగ్ మాల్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, వాటిని ఒక్కొక్కసారి ఎలా మడత పెట్టినా కూడా స్పేస్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది. షాపింగ్ మాల్ బ్యాగ్ని తీసుకొని ఇలా నిలువులో 2 మడతలుగా మలుచుకోవాలి. కింది నుంచి కూడా ఇలా 2-3 మడతలుగా మీకు చిన్నగా కావాలంటే చిన్నగా, మామూలు సైజులో కావాలంటే ఎలా కావాలంటే అలా ఇలా నిలువులో మలుచుకున్నాక పట్టుకునే హ్యాండిల్స్ ఉన్నాయి కదండి, ఆ హ్యాండిల్స్ని ఇలా మడత పెట్టుకున్న బ్యాగుకు వేసామనుకోండి మడత అనేది చెరిగిపోకుండా నీట్గా స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. ఎన్ని బ్యాగులు ఉన్నా కూడా నీట్గా మడత పెట్టుకోవచ్చు. వాషింగ్ మిషన్ ట్యాప్స్ కానీ ఎలాంటి ట్యాప్స్ అయినా సరేనండి, ముందుగా ఇలా ఓపెన్ చేసామనుకోండి దాంట్లో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు వాషింగ్ మిషన్ కూడా త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. మనము అప్పుడప్పుడైనా ట్యాప్స్ని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాటర్ ప్రెషర్ ఎక్కువగా రావటమే కాకుండా ట్యాప్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. నచ్చితే ఒక లైక్ చేయండి. మాడిపోయిన గిన్నెలను క్లీన్ చేయాలంటే మన చేతులు అనేవి రుద్ది నొప్పి పెట్టేశాయి కదండి. అడుగంటిన పాల గిన్నెను కానీ కర్రీ కానీ రైస్ కానీ ఏదైనా సరేనండి, దాంట్లో ముందుగా ఇలా వాటర్ని వేసిన తర్వాత మీరు సర్ఫ్ని కానీ లిక్విడ్ని కానీ కొద్దిగా వేసి ఒక 2-3 మినిట్స్ పాటు బాగా వేడి చేయాలి. ఇలా హీట్ అవుతున్నప్పుడే కింద అడుగంటిన భాగం మొత్తం కూడా వాటర్లో కలిసిపోతుందండి. అప్పుడు మనము స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి రుద్ది క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలా మామూలుగా గిన్నెలు ఎలా క్లీన్ చేసుకుంటామో అలా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అవటమే కాకుండా ఎలాంటి స్మెల్ కూడా అస్సలకే రాదు. ని ఎక్కువ మోతాదులో కట్ చేసినప్పుడు బిర్యానీలోకి కానీ కర్రీలోకి వండినప్పుడు ఎక్కువగా కట్ చేస్తాం కదండి, కట్ చేసినప్పుడు కళ్ళ నుంచి మంట కానీ లేదా వాటర్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. దీనివల్ల ఇబ్బంది పడతాం కదండి. వైట్ వెనిగర్ని తీసుకొని కట్ చేసుకున్న ప్లేట్కి కానీ చాపింగ్ బోర్డు పైన అప్లై చేసిన తర్వాత మనము ఎన్ని ఆనియన్స్ని కట్ చేసినా సరేనండి కళ్ళ నుంచి మంట కానీ వాటర్ అనేవి అస్సలకే రావు. ఎక్కువగా ఆనియన్స్ని కట్ చేసినప్పుడు వైట్ వెనిగర్ లేని ప్లేస్లో మీరు కొవ్వొత్తిని వెలిగించి కూడా ఈ ఆనియన్స్ని కట్ చేసినా కూడా కళ్ళ నుంచి వాటర్ అనేది రాకుండా ఉంటుంది. వాష్రూమ్ డోర్ కూడా ఇలా తెల్లటి మరకలు అనేవి ఏర్పడినప్పుడు ఎలాంటి లిక్విడ్లు కూడా యూజ్ చేయాల్సిన పని లేదండి. చిల్లీ వెనిగర్ కానీ ఘాటైన వైట్ వెనిగర్లు ఉంటాయి కదండి, దాన్ని ఇలా వాష్రూమ్ డోర్కి కొద్దిగా జీలకరించేసి స్క్రబ్బర్ స్టీల్ది కాకుండా మామూలు స్క్రబ్బర్ ఉంటుంది కదండి దాంతో క్లీన్ చేసుకోవాలి. స్టీల్ స్క్రబ్బర్ని యూజ్ చేసామనుకోండి వాష్రూమ్ డోర్ పైన ఉండే పెయింట్ అనేది పూర్తిగా పోతుంది. ఇలా మామూలుగా రుద్దేశామనుకోండి వాష్రూమ్ డోర్ పైన ఉండే తెల్లటి మరకలు కూడా ఈజీగా తొలగిపోతాయి. 30 సెకండ్స్ పాటు ఇలా బాగా రుద్దేసిన తర్వాత ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి డోర్ పైన ఉండే తెల్లటి మరకలు అనేవి మీకు అస్సలకే కనిపించవు. దోశ పిండి కానీ ఇడ్లీ పిండి రుబ్బుకునేటప్పుడు ఇలా మినపప్పు నానబెట్టుకుంటాం కదండి ఇడ్లీ పిండికి అయితే, అలాంటి టైంలో మనము కొద్దిగా మెంతులను మాత్రం ఇలా నానేటప్పుడు మాత్రమే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ దోశ చేస్తున్నానండి, ఇలా రైస్ని మినపప్పు నానబెట్టుకున్నప్పుడు దీంట్లో కొద్దిగా మాత్రమే ఇలా మెంతులను వేసామనుకోండి
దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మరీ క్రిస్పీగా రాకుండా కొంచెం మెత్తగా సాఫ్ట్గా రావాలి అంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. కొత్త డ్రెస్సులు కానీ శారీస్ తీసుకున్నప్పుడు దాంట్లో ఇలాంటి స్పాంజ్ది వస్తుందండి. ఎక్కువగా కాకుండా మనకి ఎంత కావాలనో అంత మాత్రమే ఇలా కట్ చేసుకున్నాక దారప్రిల్స్కి మనము నిడిల్స్ని పెడతాం కదండి. ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసాం అనుకోండి, అవి ఒక్కొక్కసారి మన చేతికి కూడా గుచ్చుకుంటుంది. తర్వాత వాటిని వెతకాల్సిన పని కూడా ఏర్పడుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా స్పాంజ్కి మన ఇంట్లో ఉండే నిడిల్స్ అన్నిటినీ కూడా దీనికి పెట్టేసామనుకోండి, వెతకాల్సిన పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. దారప్రిల్స్ కానీ నిడిల్స్ అన్నీ కూడా ఇలా ఒక బాక్స్లో సర్దుకున్నామనుకోండి, వెంటనే తీసుకొని మనము స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. ఛార్జింగ్ వైర్లు కానీ ఇయర్ ఫోన్ వైర్లు ఉంటాయి కదండి, వాటన్నిటిలో ఒక దగ్గర పెట్టేసామనుకో అవన్నీ కూడా ముడిపడతాయి. ఇయర్ ఫోన్స్ అయితే ఇంకెక్కువగా ముడిపడతాయి కదా. వీటన్నిటిని కూడా ఒక దగ్గరికి తీసుకొని మన ఇంట్లో ఉండే మేకు కానీ ఏదైనా హ్యాంగర్కి వేసామనుకోండి, అవి ముడిపడకుండా ఉంటాయి. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఏ ఛార్జర్ వైర్ కావాలన్నా ఇయర్ ఫోన్ వైర్ కావాలన్నా ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు. పిల్లల డ్రెస్సులు కానీ మన డ్రెస్సులు కానీ ఏవైనా సరేనండి, కొద్దిగా పెద్దగా అనిపించినప్పుడు పిల్లలకైతే ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అలాంటి వాటికైతే మన ఇంట్లో ఉండే సైడ్ పిన్నిస్లు ఉంటాయి కదండి, దాన్ని తీసుకొని ఎంతవరకు అయితే పెద్దగా అనిపిస్తుందో అంతవరకు ఈ క్లాత్ను మలుచుకొని ఆ పిన్నిస్ని పెట్టేసేయాలి. కట్ చేసి స్టిచ్చింగ్ వేసామనుకోండి, పిల్లలు పెరిగినప్పుడు మళ్ళీ అది చిన్నగా అనిపిస్తుంది. దీనివల్ల మళ్ళీ ఆ డ్రెస్ అనేది వేస్ట్ అయిపోతుంది కదండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఎక్కడి వరకు అయితే పెద్దగా అనిపిస్తుందో అక్కడి వరకు మలుచుకొని ఇలా పిన్నిస్లను పెట్టేసేయాలి. నేను తీసుకున్న పిన్నిస్ పెద్దగా ఉంది అండి. చిన్న పిన్నిస్ అయితే మనము ఇలా పిన్నిస్ పెట్టినట్టు కూడా అస్సలకే ఏర్పడదు. ఇలా 2 సైడ్స్ కూడా ఎక్కడైతే పెద్దగా అనిపిస్తుందో అక్కడ ఇలా పిన్నిస్ని పెట్టేసుకోవాలి. చూడండి, పిన్నిస్ పెట్టిన దానికి కొద్దిగా సైజ్ అనేది చిన్నగా అయింది కదండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. చినిగిపోయిన సాక్స్ కానీ లేదా వేస్ట్గా ఉన్న ఒక సాక్స్ను ఇలా హ్యాండ్స్కి వేసుకున్నాక మన ఇంట్లో ఉండే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి, ఫేస్కి వేసుకునే పౌడర్ కానీ లేదా కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదండి, దాన్నైనా ఇలా సాక్స్ పైన వేసుకోవాలి. ఇంట్లో ఉండే టీవీ ఉంటుంది కదండి, దుమ్ము పట్టినప్పుడు ఇలా పౌడర్తో మనము క్లీన్ చేసుకున్నామనుకోండి, ఏదైనా డస్ట్ ఉన్నా కూడా ఈ పౌడర్కి అతుక్కొని వచ్చేస్తుంది. మనము దేన్ని పడితే దాంతో టీవీని క్లీన్ చేయలేం కదా, ఇలాంటి స్మూత్ దాంతో క్లీన్ చేసామనుకోండి టీవీ కూడా పాడవకుండా ఉంటుంది, డస్ట్ కూడా ఈజీగా పోతుంది. హెయిర్కి పెట్టుకునే ఫ్లక్కర్స్ ఉంటాయి కదండి, ఒక్కొక్కసారి దాంట్లో ఉండే స్క్రూ అనేది పడిపోవటం వల్ల కానీ లేదా కింద పడి ఇలా విరిగిపోయినప్పుడు వేస్ట్ అని పడేస్తాం, కానీ దీన్ని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ డబుల్ గమ్ టేపుని కానీ లేదా ప్లాస్టర్ని దేనైనా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ డోర్కి వెనక సైడు ఇలా ప్లాస్టర్తో ఈ ఫ్లక్కర్ని అతికించేస్తున్నాను. మీరు ఎక్కడైనా ఈజీగా అతికించుకోవచ్చండి. మీరు ప్రతిరోజు యూజ్ చేసే చైన్స్ కానీ ఫ్లక్కర్లు కానీ లేదా రబ్బర్ బ్యాండ్లు కానీ ఏవైనా సరేనండి, మరీ బరువైనవి కాకుండా ఇలా చాలా తేలికగా ఉండేవి ఏవైనా ఇలా ఫ్లక్కర్కి వేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకటి, ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు కానీ లేదా ఇప్పుడైతే క్లాత్ బ్యాగులు వస్తున్నాయి కదండి, దాంతో అయినా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము ఈ కవర్ని ఇలా పట్టుకుంటాం కదండి, అక్కడి వరకు మాత్రమే కట్ చేసుకోవాలి. అలాగే కింది వైపున కూడా ఇలా సమానంగా కట్ చేసుకున్నాక వన్ సైడ్ మాత్రమే ఓపెన్ చేసుకోవాలండి, ఇంకొక సైడ్ అలాగే పెట్టేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కవర్ని ఇలా రెండుగా మలుచుకున్నాక కింది వైపు నుంచి కూడా ఇలా రెండుగా మలుచుకున్నాం అనుకోండి, మనకి 4 మడతలుగా వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇలా ఓపెన్ ఉన్న సైడ్ మాత్రం మనము గ్లూ గమ్తో కానీ పిన్ పంచుతో ఇలా పిన్స్ కొట్టేశారనుకోండి, మనకి లోపటైతే 8 పాకెట్స్ అనేవి రెడీ అవుతాయండి. దీంట్లో ప్రతిరోజు పెట్టుకునే కరెంట్ బిల్లులు కానీ లేదా గ్యాస్ బిల్లులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేదా ఏటీఎం కార్డులు, ఇలా ఒకటి కాదండి, మనము ఎన్నైనా కూడా ఇలా సపరేట్గా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పటికప్పుడు ఏది కావాలంటే అది ఈజీగా తీసుకోవచ్చు. వర్షాకాలంలో ఇలాంటి ప్యాకెట్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసామనుకోండి, ఫోన్ కానీ ఇలాంటి పేపర్స్ అనేవి తడవకుండా ఉంటాయి. ఒక హ్యాంగర్ని తీసుకొని బట్టల క్లిప్ను ఇలా కాకుండా వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా పైనుంచి పెట్టేసామనుకోండి,
మనము బట్టల క్లిప్లను ఈ హ్యాంగర్కి ఎన్నైనా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక మేకు కానీ లేదా బీరువాలో కానీ ఎక్కడైతే హ్యాంగర్స్ ఉంటాయో ఆ ప్లేస్లో వేసుకున్నాక మన ఇంట్లో ఉండే చాలా రకాల హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇలా బట్టల క్లిప్ యొక్క మధ్యలో వేసేసుకుంటే ఎన్నైనా కూడా ఈజీగా పడతాయండి. చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. ఎన్ని హ్యాండ్ బ్యాగ్లైనా ఇలా ఒక హ్యాంగర్కి వేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ బ్యాగ్కి నాడలు రానప్పుడు వాటిని కూడా ఇలా బట్టల క్లిప్ సాయంతో పెట్టేసుకోవాలి. నిమ్మరసం తీసిన తొక్కలు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేస్తాం. కానీ ఇలా పడేయకుండా చపాతీలు చేసే కర్రను కానీ చపాతీ పీట ఉంటుంది కదండి, దానిని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నిమ్మ తొక్కలతో బాగా రుద్దేసేయండి. ఇలా చేయటం వలన దానిపై ఉండే డస్ట్ కానీ లేదా మురికి కానీ ఈజీగా తొలగిపోతుంది. తర్వాత మామూలు క్లాత్ని తీసుకొని ఇలా తుడిచేసేయండి. చూసారు కదండి, చపాతీ పీట కానీ చపాతీ కర్ర అనేది చాలా నీట్గా క్లీన్గా అవుతుంది. ప్రతిసారి మనము స్క్రబ్బర్తో క్లీన్ చేయకుండా ఇలా పడేసే తొక్కలతో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో వైఫై ఉన్నప్పుడు దాని స్పీడ్ అనేది తగ్గిపోతే అప్పటికప్పుడు మన ఇంట్లో ఉండే ఇలాంటి ఫైల్ పేపర్ ఉంటుంది కదండి, ఆ ఫైల్ పేపర్ని ఇలా వైఫై నెట్కి చుట్టేసామనుకోండి, స్పీడ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఫైల్ పేపర్ని ఒకదానికే కాకుండా ఇలా రెండింటికి చుట్టేసేయాలి. మరొక యూస్ఫుల్ టిప్, స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, వెనక సైడు ఇలా 2 కానీ 3 కానీ ఘాట్లు పెట్టుకోవాలి. స్లైడింగ్ డోర్లు కానీ విండోస్ ఉంటాయి కదండి, ఇలా మధ్యలో డస్ట్ అనేది అలాగే ఉండిపోతుందని మనము చీపురు కట్టతో కూడా క్లీన్ చేయలేకపోతాం కదా. ఇలా స్పాంజ్ స్క్రబ్బర్ని ఘాట్లు పెట్టుకున్నాం కదండి, ఇలా కరెక్ట్గా సైజుని చూసుకొని ఘాట్లు పెట్టుకున్నాక దీంట్లో పెట్టేసి ఇలా డస్ట్ అంతా కూడా ఈ స్పాంజ్ స్క్రబ్బర్తో ఈజీగా తీసేయచ్చు. ఒకేసారి ఇలా స్లైడింగ్ డోర్ని అనేసామనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ స్పాంజ్కి వచ్చేస్తుంది. విండోస్ని కానీ స్లైడింగ్ డోర్ని అయితే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. తర్వాత మనం వాటర్ కింద ఇలా పెట్టేసి చేత్తో నలిపేసామనుకోండి, దానికి ఉండే డస్ట్ అంతా కూడా పోతుంది. చూసారు కదండి, మళ్ళీ ఎప్పటి మాదిరిగా క్లీన్గా తయారైంది కదా. క్లాత్ కంటే ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బరే చాలా బాగా పనిచేస్తుందండి. విండోస్కి మనం కట్ చేసుకున్న ఘాట్లు ఉన్నాయి కదండి, దాని మధ్యలో పెట్టేసి ఇలా కిటికీలను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాదండి, మన ఇంట్లో ఇలాంటి నెట్ జాలి ఉన్నప్పుడు దాంట్లో సన్నటి డస్ట్ అనేది ఆ హోల్లో అలాగే ఉండిపోతుందండి. చూస్తున్నారు కదండి, వెనక వైపు కొద్దిగా గరుకుగా ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్ని తీసుకొని ఇలా జాలి డోర్ని క్లీన్ చేసామనుకోండి, ఆ సన్నటి డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసుకున్నా కూడా ఇలాంటి జాలి డోర్లు అనేవి నీట్గా ఉంటాయి. ఈ స్పాంజ్ స్క్రబ్బర్కి ఎంత జిడ్డు అంటినా సరేనండి, ఇలా వాటర్తో క్లీన్ చేసిన వెంటనే కూడా నీట్గా తయారవుతాయి. మనము ఎన్నో వాటిని కూడా ఈ స్పాంజ్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవచ్చు. గ్యాస్ స్టవ్ని బర్నర్స్ని మనము క్లీన్ చేసుకుంటాం, కానీ ఇలా బర్నర్స్ లోపల అస్సలకే క్లీన్ చేయలేకపోతామండి. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఏదైనా ఇలాంటి స్టిక్కి ఈ టిష్యూ పేపర్ని చుట్టేసేయండి. దీనిపైన వైట్ వెనిగర్ని వేసి ఇలా బర్నర్స్ లోపల మనము ఇలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు మొత్తం పూర్తిగా వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇలా బర్నర్స్ లోపల కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి. మన ఇంట్లో ఉండే కబోర్డ్స్ని కానీ ఏవైనా టేబుల్స్ని క్లీన్ చేయాలంటే ఇలా చేతికి వేస్ట్గా ఉన్న ఒక సాక్స్ను వేసుకొని ఇలా కబోర్డ్స్ని క్లీన్ చేసామనుకోండి, దానికి ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇలాంటి సాక్స్తో కబోర్డ్స్నే కాదండి, మన ఇంట్లో ఉండే టీవీని స్పీకర్స్ని అన్నిటిని కూడా క్లీన్ చేసుకోవాలి. అదే సాక్స్ని ఇలా రివర్స్లో తీసి మరొకసారి క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంది స్విచ్ బోర్డ్స్ని బెడ్రూమ్లో ఇలా మనకి చేతికి అందే విధంగానే పెట్టిస్తున్నారండి. అలాంటప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇలాంటి చిన్న చిన్న హోల్స్లో వాళ్ళు వేలును పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం చాలా ఇబ్బంది పడతాం కదండి. ఇలా ప్లాస్టర్ని వేసేసామనుకోండి, ఆ స్విచ్ బోర్డ్లో పిల్లలు అస్సలకే ఇలా వేలు పెట్టే అవకాశం ఉండదు. ఆ తర్వాత మనం కొద్దిగా ఓపెన్ చేసి ఇలా ఛార్జింగ్ కానీ ఏదైనా స్విచ్ వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ ఎన్నో ఉంటాయి కదండి. మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనం డస్ట్బిన్కి కానీ దేనికైనా యూజ్ చేసేటప్పుడు బాటిల్కి కవర్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా వేసేయాలి. బాటిల్కి పెట్టిన కవర్స్ అన్నిటినీ కూడా ఇలా తీసేసి దగ్గరికి అనేసామనుకోండి, కవర్స్ అనేవి ఇలా పల్చగా అయిపోతాయి. అప్పుడు మనము ఏదైనా కార్డ్బోర్డ్ బాక్స్లో మధ్యలో పెట్టేసామనుకోండి, దాంట్లో నుంచి తీసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది.
ఇలా డస్ట్బిన్ కవర్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ప్రతిసారి వెతకాల్సిన పని కూడా అస్సలకే ఉండదు. ఇలా చేయడం వలన ఒక కవర్ వెనుక మరొక కవర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి ఒకటి తీసుకొని ఇలా వంట సోడాను అలాగే వైట్ వెనిగర్ని కూడా కొద్దిగా వేయాలి. బాత్రూంలో కానీ లేదా సింకులో ఇలాంటి ట్యాప్స్ ఉంటాయి కదండి, ఈ క్యాప్ను ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పెట్టేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసేయండి. ఇలా ఒక 5 నిమిషాలు పెట్టడం వలన దాని హోల్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. ఇలా సరుకులు తెచ్చుకున్నప్పుడు జీలకర్రను ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు మనము ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుంటాం కదండి, త్వరగా పురుగు పట్టే అవకాశం కానీ మెత్తగా అవ్వడం అలాంటివి జరిగినప్పుడు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, దాంట్లో నుంచి ఇలా 3 రాళ్ళ ఉప్పును వేసి మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇంట్లో ఉండే చట్నీ డబ్బాలు కానీ కిసాన్ జామ్ బాక్సులు కానీ ఇలాంటి ఫ్లవర్ వాజులు కూడా ఉంటాయి కదా, వాటిని మనము చేత్తో అడుగు భాగాన స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము. అలాంటప్పుడు ఇలా స్టీల్ స్క్రబ్బర్ని ఈ గాజు సీసాలో వేసి అయస్కాంతంతో ఈ స్టీల్ స్క్రబ్బర్ని మనము ఎలా తింపితే అలా అడుగు భాగాన ఈజీగా క్లీన్ చేస్తుంది. కొన్ని గాజు సీసాలు అనేవి చాలా చిన్నగా ఉంటాయండి, దాంట్లో మనం చేయి పెట్టి స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాం కదా, అలాంటప్పుడు ఇలా స్టీల్ స్క్రబ్బర్ అయస్కాంతం ఉందనుకోండి, ఎలాంటి వాటినైనా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, అడుగు భాగాన కూడా చాలా నీట్గా క్లీన్గా అవుతుంది. ఇలా లంచ్ బ్యాగ్ ఉంటుంది కదండి, మనము ప్రతిసారి దీన్ని వాటర్తో క్లీన్ చేయలేకపోతాం కానీ ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దాంట్లో హాఫ్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన హాఫ్తో లంచ్ బ్యాగ్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా అడుగు భాగాన క్లీన్ చేసినప్పుడు దానికి డస్ట్ అనేది చాలా వస్తుందండి. చూసారు కదండి, మనము స్పూన్ కానీ ఇంకేదైనా అందులో వేసినప్పుడు దానికి పూర్తిగా అంటుకుంటుంది, పిల్లల హెల్త్ కూడా పాడవుతుంది. ఇలా మిగిలిన కట్ చేసిన హాఫ్ టిష్యూ పేపర్ని అడుగు భాగాన పట్ చేసామనుకోండి, డస్ట్ పడకుండా ఉంటుంది. కర్రీ దీంట్లో పెట్టినప్పుడు కొద్దిగా వలికినా కూడా టిష్యూ పేపర్ అనేది పూర్తిగా అబ్జర్వ్ చేస్తుంది.